కురువలను ఎస్సీలుగా గుర్తించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. కర్నూలు జిల్లాలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలో మంచి మార్కులు సాధించిన కురువ విద్యార్థులకు ప్రతిభ అవార్డులు అందజేసే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అవార్డులు అందజేసి అభినందించారు. అనంతరం విద్యార్థులు చదువుల్లో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎంపీ నాగరాజు ఆకాంక్షించారు. కురువల విద్యతో పాటు రాజకీయ రంగంలో కూడా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే 2029 ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు సైతం కురువలు పోటీ చేసి విజయం సాధించే స్థాయికి సమాజం బలపడాలని పిలుపునిచ్చారు. ఏది ఏమైనా కూడా ఎమ్మెల్యే నా తపన అంతా ఎంత లేదు, చాలా పెరిగింది. మనం ఎక్కడున్నా కూడా గొర్రెల కాపుర్ల మీద మన స్థాయి చిన్న స్థాయి అయినా కూడా మనకు వచ్చినటువంటి ఎంపీ స్థానాన్ని దీంతో ఆపకుండా రాబోయే 2029 ఎలక్షన్స్ లో ఏది ఏమైనా కూడా ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాన్ని ఖచ్చితంగా నిలబెడతాం. అందులో భాగంగా ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా సీట్లు సాధిస్తాం. మనం ఎందుకంటే ఎన్ని సంవత్సరాల పాటు 40-50 ఏళ్ళ రాజకీయ చరిత్రలో మనకు ప్లాట్ఫారం తెలియదు, టికెట్లు ఎట్లా తెచ్చుకోవాలని తెలియదు. మనం ఒక ఎంపీ స్థానానికి మనం వచ్చాం కాబట్టి, ఏం లేనప్పుడే ఎంపీ తెచ్చాం కాబట్టి ఇప్పుడు తెలిసిన తర్వాత ఎమ్మెల్యేలు తేవడం అంత కష్టం కాదు. కాబట్టి మీలో కూడా ప్రతి ఒక్కరు చైతన్యవంతులై ఈ విధంగా చైతన్యం కావాలంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ ఎడ్యుకేషన్ కావాలి. ఇక్కడ ఉండే విద్యార్థులు బాగా ఆలోచించాలి. 10th క్లాస్ లో మీరు స్కూల్లో పోటీ పడి ఏ విధంగా ఫస్ట్ వచ్చారో, ఇంటర్మీడియట్ లో ఏ విధంగా ఫస్ట్ వచ్చారో, మీ నిజ జీవితంలో కూడా ఉద్యోగ ప్రస్థానం అయితేనేమి, ఆ తర్వాత రాజకీయ ప్రస్థానం అయితేనేమి, ఏ ప్రస్థానమైనా కూడా మనం మొదట ఉండాలనే ఆకాంక్షతో నా తపన అంతా ఎంత లేదు, చాలా పెరిగింది. మనం ఎక్కడున్నా కూడా గొర్రెల కాపుర్ల మీద మన స్థాయి చిన్న స్థాయి అయినా కూడా మనకు వచ్చినటువంటి ఎంపీ స్థానాన్ని దీంతో ఆపకుండా రాబోయే 2029 ఎలక్షన్స్ లో ఏది ఏమైనా కూడా ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాన్ని ఖచ్చితంగా నిలబెడతాం. అందులో భాగంగా ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా సీట్లు సాధిస్తాం. మనం ఎందుకంటే ఎన్ని సంవత్సరాల పాటు 40-50 ఏళ్ళ రాజకీయ చరిత్రలో మనకు ప్లాట్ఫారం తెలియదు, టికెట్లు ఎట్లా తెచ్చుకోవాలని తెలియదు. మనం ఒక ఎంపీ స్థానానికి మనం వచ్చాం కాబట్టి, ఏం లేనప్పుడే ఎంపీ తెచ్చాం.